ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్కిల్. సర్కిల్స్ అంటే మనం ప్రైమరీ సెక్షన్ నుంచి వింటూనే ఉన్నాం. అదే సర్కిల్ ప్లేన్ షేప్స్ అన్నప్పుడు మనము ఒక షేప్ అది సర్కిల్. ఓకే, సర్కిల్స్ అంటే రౌండ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యాంగిల్, వీల్స్, ప్లేట్, వాచ్, క్యారమ్ బోర్డ్, కాయిన్, 1 రూపీ కాయిన్, ఇలాంటివన్నీ కూడా మనం సర్కిల్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. సో సర్కిల్ అనేది కర్వ్ లైన్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ కర్వ్డ్ లైన్. సో కర్వ్డ్ లైన్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనం సర్కిల్స్ అంటాము. సర్కిల్స్ అంటే మనకి ఎలా ఫామ్ అవుతాయి? ఒక ఫిక్స్ పాయింట్ తీసుకొని ఒక పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఎంతో కొంత డిస్టెన్స్ 4 సెంటీమీటర్ ఆర్ 5 సెంటీమీటర్స్ నుంచి నేను ఒక ఈ సెంటర్ నుంచి 4 సెంటీమీటర్ స్కేల్ యూజ్ చేసి 4 సెంటీమీటర్లో ఒక పాయింట్ పెట్టాను నేను. ఓకే, సో అలాగే ఈ సెంటర్ నుంచి 4 సెంటీమీటర్లో ఇంకెన్ని పాయింట్స్ ఉంటాయి? 4 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. ఇదొకటి, ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి అన్ని 4 సెంటీమీటర్లు ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని అక్కడ పెట్టాను. సో ఇప్పుడు వీటన్నిటిని కలుపుతాను. సో మనం ఎగ్జాక్ట్ స్కేల్ తీసుకోలేదు కదా, సో ఇక్కడ నాకు అన్ఈవెన్గా వస్తుంది. సెంటర్ 4 సెంటీమీటర్. సో ఇక్కడ 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో నేను అన్ని డాట్స్ పెట్టాను. వాటన్నిటిని జాయిన్ చేసినప్పుడు నాకు ఈ షేప్ వస్తుంది. దాన్ని సర్కిల్ అంటాం. అంటే సర్కిల్ ఈజ్ ఎ షేప్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ దట్ ఆర్ గివెన్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్. ఒక డిస్టెన్స్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ యొక్క కలయికని మనం ఏమనాలి? జాయిన్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమనాలి? సర్కిల్ అంటాం. ఓకేనా? సో ఈ పాయింట్ని బేసిక్గా తీసుకున్నాను. సో మనం ఈ సర్కిల్ని ఎలా చేసాం? కంపాస్ యూజ్ చేసి కూడా మనం డ్రా చేసాం. ఆ కంపాస్ యొక్క కార్నర్ని సెంటర్ దగ్గర పెట్టేసి పెన్సిల్తో మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో ఆ డిస్టెన్స్లో మనం ఈ సర్కిల్ని డ్రా చేయొచ్చు. ఒక బ్యాంగిల్ పెట్టేసి దాని బౌండరీ చుట్టూ మనం డ్రా చేసామంటే సర్కిల్ షేప్ వస్తుంది. ఓకేనా? సో సర్కిల్లో ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాము. దీన్ని ఏమంటాము అంటే సెంటర్ అంటాము. మిడిల్ పాయింట్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ని డ్రా చేస్తాం కదా, ఈ సెంటర్ని, ఈ పాయింట్ని సెంటర్ అంటాము. ఓకేనా? ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దీన్ని ఏమంటాము? కేంద్రము అంటాము. సెంటర్లో ఉన్నదాన్ని కేంద్రము, సెంటర్ అంటాము. సో ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ తీసుకున్నాను. సెంటర్ నుంచి 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని జాయిన్ చేసి మనకు సర్కిల్ ఏర్పడ్డది. అవునా? సో ఈ సెంటర్ నుంచి ఎనీ పాయింట్, ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ అంటాం. ఈ సెంటర్ నుండి ఈ సర్కిల్ మీద ఏ పాయింట్ అయినా సరే దానికి గల ఈ మధ్య దూరాన్ని, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం ఏమనాలి? రేడియస్ అంటాం. సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇవన్నీ కూడా రేడియస్. ఓకేనా? ఇదేంటి? రేడియస్. రేడియస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. కేంద్రం నుంచి ఈ వృత్తం పైన ఏదైనా ఒక బిందు మధ్య గల దూరాన్ని మనం రేడియస్ అంటాము. దాన్ని వ్యాసార్థము అంటాము. దీన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాము. సెంటర్ని క్యాపిటల్ ఓ, సెంటర్ని క్యాపిటల్ ఓతో సూచిస్తాము. ఇప్పుడు ఇది ఒక రేడియస్ అంటున్నాము. సెంటర్ అనేది ఓ, ఎనీ పాయింట్, ఇక్కడ నేను ఒక పీ పెడుతున్నాను. ఇది పీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ సూచించాలి. ఈ పాయింట్స్ ఆన్ సర్కిల్ క్యాపిటల్ లెటర్, సెంటర్ ఆల్సో క్యాపిటల్ లెటర్. ఓకేనా? సెంటర్ అనేది ఓ, ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ ఎక్కడ సర్కిల్ మీద పీ అనే పాయింట్ దగ్గర జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రేడియస్ పేరు ఏంటి? మనము ఓపీ రేడియస్. ఓకేనా? ఇంకొక రేడియస్ ఉంది, నేను ఇక్కడ ఎస్ పెడుతున్నాను. సో ఈ రేడియస్ పేరు ఏంటి? ఓఎస్. ఓకేనా? ఈ రేడియస్ పేరు ఓఎస్, ఓపీ, ఈ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్. సెంటర్ కూడా క్యాపిటల్. బట్ ఈ రేడియస్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మీటర్స్ ఉంది, దాన్ని మనం ఆర్, రేడియస్ ఆర్తో సూచిస్తాము. ఓకేనా? ఓపీ ఈజ్ ఈక్వల్ ఆర్, ఓఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్. ఓకేనా? ఇది సెంటర్, ఇది రేడియస్. నెక్స్ట్ కార్డ్. కార్డ్ మీన్స్ కార్డ్ని ఏమంటాము? జ్యా అంటాము.
రేడియస్ అంటే వ్యాసార్థము, సెంటర్ అంటే కేంద్రము, కార్డ్ అంటే జ్యా. కార్డ్ మీన్స్ ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఇది సెంటర్ నుంచి ఏదైనా ఒక పాయింట్ కలిపేటువంటి లైన్ సెగ్మెంట్. కార్డ్ అంటే ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ జాయింట్స్ ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. అంటే సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులు, ఈ వృత్తం పైన ఏవైనా 2 బిందువులను కలిపి ఈ రేఖాఖండాన్ని మనము జ్యా లేదా కార్డ్ అంటాము. ఓకేనా. ఎనీ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్, ఎనీ 2 పాయింట్స్. సో ఇవన్నీ జాస్. స్లాంటింగ్ లైన్స్ అయినా, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఎనీ 2 పాయింట్స్ మనకి ఎన్నైనా ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కార్డ్. సెంటర్ ఇది ఇక్కడ ఉంది. ఓకేనా. కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఇప్పుడు నేను ఈ కార్డ్కి ఎంఎన్ అనేది ఇగో క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎన్, ఒక ఎండ్ పాయింట్ ఎం, ఇంకొక ఎండ్ పాయింట్ ఎన్. సో దీని యొక్క కార్డ్ నేమ్ ఏంటి? ఎంఎన్ కార్డ్. ఎంఎన్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ ఓపి, ఓపి కార్డ్. ఈ కార్డ్ పేరు ఏంటి? ఎంఎన్ అండ్ ఓపి. వీటిని కూడా మనము ఈ పాయింట్స్ అన్ని సర్కిల్ పైన ఉన్నాయి, సర్కిల్ పైన సూచించే పాయింట్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్తో సూచిస్తాము. సో ఈ కార్డ్ పేరు ఎంఎన్, ఈ కార్డ్ పేరు ఏంటి? ఓపి. సో కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఎనీ 2 పాయింట్స్, ఏవైనా 2 పాయింట్స్ని కలుపుతూ ఉండేటువంటి రేఖాఖండాన్ని కార్డ్ అంటాము, అంటే జా. నెక్స్ట్ సో అన్ని కార్డ్స్ మనం డ్రా చేసాము. ఇందులో ఒక కార్డు సెంటర్ నుండి వెళ్తుంది చూడండి. సారీ, ఇప్పుడు దీన్ని కూడా కార్డ్ అనొచ్చు కదా. ఇది సెంటర్ ఓ. ఆ లైన్ సెగ్మెంట్ సర్కిల్ పైన ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్తుంది. సో ఇది కూడా ఒక కార్డే. ఈ సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఈ కార్డ్ని మనం డయామీటర్ అంటాము. ఓకేనా. సో ఎనీ వృత్తం పైన ఏవైనా 2 పాయింట్స్ను కలుపుతూ ఉండే వాటిని ఏమన్నాము? కార్డ్ అన్నాము. అదే కార్డ్ సెంటర్ నుండి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమనాలి? డయామీటర్, అంటే వ్యాసము. దీన్ని స్మాల్ డీతో సూచిస్తాము, స్మాల్ డి. ఓకేనా. సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. సో మన కార్డ్ అంటే ఎన్ని 2 పాయింట్స్ని కలిపేది లైన్ సెగ్మెంట్ అనుకున్నాం కదా. ఈ కార్డ్ అనేది ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి డిఫరెంట్? ఇది కూడా కార్డ్, అవునా? ఇవేంటి? సెంటర్ని టచ్ చేయకుండా వెళ్తున్నాయి. బట్ ఈ కార్డ్, లాంగెస్ట్ కార్డ్ అనేది సెంటర్ నుండి వెళ్తుంది. సో ఇలా ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్, సెంటర్ నుండి వెళ్ళేటువంటి ఈ కార్డ్ని డయామీటర్ అంటాము. ఈ లాంగెస్ట్ కార్డ్ అవుతుంది, ప్లస్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ డయామీటర్. ఓకేనా. సో ఈ డయామీటర్ని డీతో సూచిస్తాము. ఈ డయామీటర్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది చూడండి, ఇది 2 ఈక్వల్ పార్ట్స్. ఇంకొక డయామీటర్ ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏమని చెప్పొచ్చు ఇది డెఫినేషను? డయామీటర్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ పైన 2 బిందువులను కలుపుతూ ఈ కేంద్రం గుండా, సెంటర్ గుండా పోయేటువంటి లైన్ సెగ్మెంట్ని డయామీటర్ అంటాం. అర్థమైందా? ఎనీ 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్ కాదు, 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్ళేటువంటిది. ఎనీ 2 పాయింట్స్ ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఇది ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది, సెంటర్ గుండా వెళ్తుంది. బట్ దీన్ని మనం డయామీటర్ అనము. సో ఇది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయట్లేదు. మనం ఏమనుకున్నాం? డయామీటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడుతుంది. సో దీన్ని మనం డయామీటర్ అనలేము. డయామీటర్ ఎప్పుడు కూడా ఆపోజిట్ పాయింట్ అని మాత్రమే జాయిన్ చేస్తుంది. సర్కిల్ పైన ఆపోజిట్ 2 జాయింట్స్ని జాయిన్ చేసిన కలిపినప్పుడు మాత్రమే డయామీటర్ ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా. సో దీన్ని వ్యాసం అంటాము. ఇది లాంగెస్ట్ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్. నెక్స్ట్ ఇది డయామీటర్, వ్యాసము స్మాల్ డీతో సూచిస్తాము. దీని పేరేంటి ఇప్పుడు? పీక్యూ. సో పీక్యూ ఈజ్ డయామీటర్, క్యాపిటల్ లెటర్స్. ఇంకొక డ్రా చేస్తున్నాను.
ఎస్టీ. సో ఈ డయామీటర్ పేరు ఏంటి? ఎస్టీ. ఓకే, నెక్స్ట్ డయామీటర్ అండ్ రేడియస్ డిస్టెన్స్ రిలేషన్. ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నాము, ఒక రేడియస్ డ్రా చేశాను. సో సెంటర్ నుంచి ఈ పీకి గల డిస్టెన్స్ మనం ఏమంటాము? రేడియస్. సెంటర్ టు ఎనీ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, దీన్ని ఏమంటున్నాం? రేడియస్ అంటున్నాం. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అంటున్నాం. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో ఇది కూడా సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అవుతుంది కదా, క్యూ. సో ఈ హాఫ్ చూడండి, ఇది కూడా రేడియసే కదా, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇది కూడా రేడియసే అవుతుంది. సో ఇక్కడ 2 రేడియస్ స్ట్రెయిట్గా ఉన్నాయి కదా, సెంటర్ నుంచి వెళ్తున్న లైన్లా కనిపిస్తుందా? ఇది ఒక రేడియస్, ఇది క్లోజ్ చేసేయండి, ఇది క్లోజ్ చేసి ఇది ఒక రేడియస్. 2 రేడియస్ ఇలా స్ట్రైట్గా కలిసినప్పుడు మనకు అది ఎలా అనిపిస్తుంది? డయామీటర్లా అనిపిస్తుంది, అంతేనా? ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ లేదా ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అంటున్నాం. సో ఇది మనకి ఏంటి? 2 రేడియస్ కలిపినప్పుడు స్ట్రైట్గా అది డయామీటర్లా కనబడుతుంది. అంటే ఈ డయామీటర్ని ఈ 2 రేడియస్ సమ్ ఆఫ్ ది రేడియస్ లాగా రాయొచ్చు కదా మనం. ఒక రేడియస్ ప్లస్ ఇంకొక రేడియస్, ఈ 2 రేడియస్ని కలిపినప్పుడు మనకు డయామీటర్ వస్తుంది, అవునా? సో డయామీటర్ ఈజ్ కాల్డ్ 2 రేడియస్ ఉన్నప్పుడు మనం ఏమైనా 2 టైమ్స్ రేడియస్ లేదా 2r, 2 ఇంటూ ఆర్. ఇది రేడియస్ అండ్ డయామీటర్ మధ్య రిలేషన్. డయామీటర్ అనేది సమ్ ఆఫ్ 2 రేడియస్కి ఈక్వల్. సమ్ ఆఫ్ 2 రేడియస్ అంటే r ప్లస్ r ఏమవుతుంది? మనకి 2 hours అవుతాయి. సో d ఈజ్ ఈక్వల్ టు 2r. అలా కాకుండా డయామీటర్లో రేడియస్ అనేది ఏముంది చూడండి, ఇది మొత్తం డయామీటర్, హాఫ్ క్లోజ్ చేశాను అనుకోండి, మనకు రేడియస్ ఒకటే కనబడుతుంది. సో డయామీటర్లో హాఫ్ పార్ట్ని మనం రేడియస్ అంటాం. సో మనం రేడియస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? డయామీటర్లో హాఫ్ అంటే d ఇంటూ 1/2, దట్ ఈస్ d/2. డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాము. డయామీటర్లో హాఫ్ రేడియస్, 2 రేడియస్ కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. సో ఇవి 2 కూడా డయామీటర్కి అండ్ రేడియస్ మధ్య రిలేషన్. d ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ r లేదా r ఈజ్ ఈక్వల్ డయామీటర్లో హాఫ్, దట్ ఈస్ d/2. ఈ 2 ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో మనం సర్కిల్కి సంబంధించి సెంటరు, రేడియస్, కార్డు, డయామీటరు, సర్కంఫరెన్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ద సెంటర్ ఏంటి? ఇచ్చినటువంటి పిక్చర్లో సెంటర్ అంటే మిడిల్లో ఉన్న దాన్ని సెంటర్ అనేది, సెంటర్ని మనం ఏ లెటర్తో సూచిస్తామనుకున్నాం? క్యాపిటల్ ఓతో సూచిస్తాము. సో ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? మిడిల్లో ఉన్నటువంటి లెటర్, ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి లెటర్ ఏంటి? ఓ. సో ఇది ఓ అనే సెంటర్. సో ఇక్కడ సెంటర్ ఏమని రాద్దాం? ఓ. ఓ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్ మధ్య డిస్టెన్స్. సెంటర్ ఇది. సో ఇక్కడ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఇదే అవుతుంది. నెక్స్ట్ సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఏ కూడా రేడియస్ అవుతుంది. ఓ, ఏ అండ్ ఓ, ఎం 2 రేడియస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఓ, బి. సో మనం చూడగానే ఎగ్జాక్ట్ ఓఎం అనేది రేడియస్ అని తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఉంది సెంటర్ నుంచి. సో ఇది క్లోజ్ చేసుకోండి. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఓఏ. నెక్స్ట్ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ బి, ఓబి కూడా రేడియస్. సో మొత్తానికి ఈ పిక్చర్లో మనకి ఎన్ని రేడియస్ ఉన్నాయి? 3 రేడియస్ ఉన్నాయి. ఫస్ట్ ఓఎం, నెక్స్ట్ ఓఏ, ఆ రేడియస్ పేరు ఏంటి? ఓఏ. ఇక్కడ సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న రేడియస్ పేరు ఓబి. ఓకే, ఇప్పుడు పిక్చర్లో మనకి ఓఎం అనేది ఒక రేడియస్, ఓఏ అనేది ఒక రేడియస్, ఓబి అనేది ఇంకొక రేడియస్, 3 రేడియస్ ఉన్నాయి. ఏ కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్లో ఉన్న ఏవైనా 2 పాయింట్స్ కలుపుతూ ఉన్నటువంటి ఆ లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాం. చూడండి, ఎనీ 2 పాయింట్స్. ఈ లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది. సో ఈ లైన్ సెగ్మెంట్ కూడా 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది. మరి ఇది ఓన్లీ సెంటర్ వరకే ఉంది కాబట్టి ఇది కార్డ్ అనేది కాదు. సో ఇక్కడ కార్డ్ ఏమవుతుంది? క్యూపీ. సో మనం దీన్ని కూడా అనొచ్చుగా, సెంటర్ నుండి వెళ్ళేటువంటి కార్డ్, ఇది కూడా 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది. సో దాన్ని కార్డ్ అనొచ్చు. బట్ సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాం? డయామీటర్లో రాద్దాం. అది కూడా కార్డ్ అవుతుంది. సో
రాద్దాం, ఇది కూడా కార్డ్ అవుతుందా, ఏబి. ఓకే, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆన్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ డయామీటర్ అంటున్నాం. అంటే సెంటర్ గుండా వెళ్ళే కార్డ్ అంటే దీన్ని కూడా మనం కార్డ్ అనొచ్చు కదా. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ అంటే లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 points ఆన్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్. సెంటర్ గుండా వెళ్తూ సర్కిల్లో 2 points జాయిన్ చేసి ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ మనం సర్కిల్ అంటున్నాం. సో ఇప్పుడు డయామీటర్ ఏమవుతుంది, సెంటర్ గుండా వెళ్ళే దాన్ని ఏమంటారు, డయామీటర్ అంటారు, ఏబి. ఓకేనా. ఆల్ డయామీటర్స్ ఆర్ కాల్డ్ కార్డ్స్. డయామీటర్లు అన్నీ కార్డ్స్ అనొచ్చు, బట్ ఆల్ కార్డ్స్ ఆర్ నాట్ డయామీటర్. కార్డ్స్ అన్నీ కూడా డయామీటర్స్ కావు, ఎందుకంటే అన్ని కార్డ్స్ కూడా సెంటర్ నుండి వెళ్ళవు. కాబట్టి డయామీటర్స్ అన్నీ కూడా కార్డ్స్ అవుతాయి, కానీ కార్డ్స్ అన్నీ కూడా డయామీటర్స్ అనేవి కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ పిక్చర్ సెంటర్. ఈ పిక్చర్లో కూడా సెంటర్ ఏముంది, సెంటర్ మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఏది, ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, ఓ. ఓ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ రేడియస్. సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. 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 ఓకేనా. మనకి మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 రేడియస్, ఓక్యూ, ఓవై, ఓపి. ఓక్యూ, ఓవై, ఓపి. నెక్స్ట్ కార్డ్ అంటే 2 points ఆన్ ది సర్కిల్. చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఉంది, సర్కిల్ పైన 2 points ఉన్న జాయిన్ అయ్యాయి ఇక్కడ, ఇది సర్కిల్ పైన ఉంది, ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద లేదు కాబట్టి ఇది కార్డ్ కాదు. నెక్స్ట్ ఇది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అండ్ సెంటర్ యొక్క డిస్టెన్స్. సో సర్కిల్ పైన 2 pointsతో జాయిన్ అవ్వలేదు. ఇది చూడండి, ఇక్కడ క్యూ నుంచి పీకి, ఇవి రెండు కూడా సర్కిల్ పైనే ఉన్నాయి. సో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మనం ఏమనొచ్చు, కార్డ్ అనొచ్చు. మళ్ళీ అదేంటి, సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు, డయామీటర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ కార్డ్ అనేది డయామీటర్ అవుతుంది. చూడండి, లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 points ఆన్ ది సర్కిల్. సో దాన్ని కార్డ్ అంటాము. సో ఇక్కడ కార్డ్ ఏమవుతుంది, పీక్యూ. నెక్స్ట్ ఆ పీక్యూ మళ్ళీ ఏమవుతుంది, సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి డయామీటర్. ఓకేనా. సో ఈ ఎక్స్ అనేది మనం ఎందులోకి రావట్లేదు, రేడియస్ అవ్వదు ఎందుకంటే సెంటర్ నుంచి లేదు ఈ డిస్టెన్స్. కార్డ్ అవ్వదు ఎందుకంటే ఇంకొక పాయింట్ సర్కిల్ మీద లేదు. అట్ ద సేమ్ టైం డయామీటర్ కూడా అవ్వదు ఎందుకంటే ఇది సర్కిల్ మీద ఒకే పాయింట్ని జాయిన్ అయింది, ఇంకొక పాయింట్ అనేది వేరొక కార్డ్ని లేదా డయామీటర్ని జాయిన్ చేస్తూ అక్కడ ఉంది. సో ఇది నైదర్ రేడియస్ నార్ కార్డ్ అండ్ డయామీటర్. సో ఇది ఏ లైను కాదు. ఓవై అనేది రేడియస్, పీక్యూ అనేది కార్డ్, ఎట్ ద సేమ్ టైం డయామీటర్ ఆల్సో. ఎందుకంటే ఇది సర్కిల్ మీద 2 points జాయిన్ చేస్తుంది, కార్డ్. సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని మనం ఏమంటాం, డయామీటర్. సో పీక్యూ అనేది ఇక్కడ కార్డ్ అండ్ డయామీటర్. సో డ్రా ద ఫాలోయింగ్ ఇన్ సర్కిల్. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వీటిని మనం సర్కిల్లో డ్రా చేయాలి. ఏ రేడియస్, ఓఏ రేడియస్ని అందులో డ్రా చేయాలి. రేడియస్ అంటే ఏంటి, సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్నటువంటి ఏదైనా పాయింట్ గల డిస్టెన్స్. సో సెంటర్ అనేది ఓ మనకు తెలుసు ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఈ పాయింట్ అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ మనం ఏమనాలి, రేడియస్. ఆ రేడియస్ పేరేంటి, ఓఏ. ఓ అనేది సెంటర్, ఏ అనేది పాయింట్ ఆన్ ది సర్కిల్. సో సెంటర్ ఓ నుంచి ఏ అనే పాయింట్ వద్ద ఈ డిస్టెన్స్ మనం రేడియస్ అంటాం. ఓకేనా, ఓఏ. నెక్స్ట్ కార్డ్. లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 points ఆన్ ది సర్కిల్. ఎనీ 2 points సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులను కలుపుతూ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ని మనం ఏమంటాం, కార్డ్ అంటాం. ఎనీ 2 points మన ఇష్టం. పీక్యూ ఎనీ 2 points, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్, ఈ రెండింటిని కలిపేటి ఈ లైన్ ఏమంటున్నాము, కార్డ్. పేరేంటి, పీక్యూ. సో మీరు ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. పీక్యూ ఈ 2 points కలిపేటువంటిది పీక్యూ. ఓకేనా, ఎనీ 2 points. బట్ ఆ కార్డ్ పేరేంటి, పీక్యూ. సో ఆ పాయింట్స్కి మనం ఏం పెడతాం, పీక్యూ. ఈ 2 pointsని కలుపుతున్నటువంటి లైన్ సెగ్మెంట్. డయామీటర్. డయామీటర్ అంటే ఏంటి, మనం సెంటర్ నుండి వెళ్ళాలి. XY సెంటర్ నుండి వెళ్ళేటువంటి లైన్ సెగ్మెంట్. ఎనీ 2 points ఆన్ ది సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఓకే, XY. XY. సో నేను క్లారిఫికేషన్ ఈ కార్డ్ని మాత్రం మారుస్తున్నాను, అందులో మిక్స్ అయిపోయింది. సో డయామీటర్ ఈజ్ X and Y,
A chord passing through the center is called diameter. ఓకే, ఈ కార్డ్ పీక్యూ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. డిఫరెన్స్ వేరియేషన్ తెలియడానికి మాత్రమే. పీక్యూ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ జాయినింగ్ లైన్ సెగ్మెంట్, దీన్ని మనం కార్డ్ అంటాం. కార్డ్ పేరు ఏంటి? పీక్యూ. డయామీటర్ x5 పాసింగ్ త్రూ ద సెంటర్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్, డయామీటర్. నెక్స్ట్ రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్, ఎనీ పాయింట్ ఈజ్ ఏ, ఓఏ ఈజ్ రేడియస్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో కూడా రేడియస్ ఏబి అన్నాడు. రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఇది. సో ఆ రేడియస్ పేరు ఏంటి? ఏబి, ఏబి. సో ఇక్కడ సెంటర్ ఏంటి? ఏ. ఇక్కడ సెంటర్ ఓఏ ఇచ్చాడు కాబట్టి సెంటర్లో మనం ఓ రాసాము, పాయింట్ అనేది ఏ పెట్టాము. ఇక్కడ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ బి, ఆ పేరేంటి? బి. సో సెంటర్ నుంచి రేడియస్, ఈ డిస్టెన్స్ మనం ఏమంటాము? రేడియస్. సో రేడియస్ ఏబి అనేది ఇది. నెక్స్ట్ కార్డ్, కార్డ్ XY, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఓకే, కార్డ్ XY. సో XY. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ అంటే మనకి సెంటర్ నుంచి వెళ్ళాలి కదా. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఈ కార్డ్ అనేది సెంటర్ నుంచి వెళ్తుంది, దాని యొక్క పేరేంటి? PQ. సో సెంటర్ని క్యాపిటల్ లెటర్స్తో, పాయింట్స్ ఆన్ ది సర్కిల్ కూడా క్యాపిటల్ లెటర్స్తోనే మనం సూచిస్తాము. అందుకే ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి చూడండి. XQAPR ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో ఈ కార్డ్ అనేది ఎక్కడైనా మనం డ్రా చేసుకోవచ్చు. ఆ XY కార్డ్ని ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, అండ్ డయామీటర్ అనేది కాదు, ఇదే డైరెక్షన్లో కాదు, ఇంకెనీ డైరెక్షన్లోనైనా మనం సెంటర్ నుండి వెళ్తే చాలు, అది డయామీటర్ అవుతుంది. దానికి మనం PQ అని పేరు పెట్టేసి సరిపోతుంది. సో రేడియస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ రేడియస్ మధ్య రిలేషన్ మనం ఏం నేర్చుకున్నాం? సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్ళి ఒక రేడియస్, ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక రేడియస్. ఈ టోటల్ని మనం ఏమంటాం? డి అంటాం. ఓకే, అంటే ఒక డయామీటర్ కావాలంటే 2 రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. సమ్ ఆఫ్ 2 రేడియస్, దట్ మీన్స్ 2 × r ఆర్ 2r. అంటే 2 టైమ్స్ రేడియస్ చేసి మనకు డయామీటర్ వస్తుంది. అవునా? ఈ 2 రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. అంటే రేడియస్కి డయామీటర్ మధ్య రిలేషన్ ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు 2r. సో నెక్స్ట్ మనకు రేడియస్ ఇచ్చి డయామీటర్ కనుక్కోమన్నారు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r ఆర్ 2 × రేడియస్. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? 10 సెంటీమీటర్స్. సో మనకి ఫార్ములా ఒకటి గుర్తుంటే ఈజీ అవుతుంది. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 × రేడియస్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 యాస్ట్రీస్గా రాశాను, ఇంటూ సింబల్ అలాగే రాశాను. రేడియస్ ఎంత వచ్చింది మనకి? 10 సెంటీమీటర్స్. సో ఈ రేడియస్ ప్లేస్లో నేను 10ని సబ్స్టిట్యూట్ చేశాను. D ఈజ్ ఈక్వల్ 2 × 10 మీన్స్ 2 10s ఆర్ 20 యూనిట్స్ కంపల్సరీ సెంటీమీటర్. సో రేడియస్ 10 ఇచ్చినప్పుడు మనకు డయామీటర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. చూడండి, అంటే 2 రేడియస్ కలిపితే మనకు ఒక డయామీటర్ వస్తుంది. 10 + 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 సెంటీమీటర్. అంటే డబులే కదా, రేడియస్ని డబుల్ చేసి మనకు డయామీటర్ వస్తుంది. సో 10ని డబుల్ చేస్తే 20 అనేది డయామీటర్. ఫార్ములా పరంగా కూడా మనకు అంతే వచ్చిందిగా, 20 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, రేడియస్ r ఇచ్చారు 14 సెంటీమీటర్. నెక్స్ట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 × r ఫార్ములా. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 × r ఎంత ఇచ్చారు మనకి? 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 2 యాస్ట్రీస్గా రాసాను, r ప్లేస్లో మనం 14 సబ్స్టిట్యూట్ చేయాలి. 14 2s are 28 సెంటీమీటర్స్. 2 టైమ్స్ మీన్స్ డబల్. సో రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది. 14 + 14 28, లేదా 14 × 2 డబల్ మీన్స్ 2 టైమ్స్. 14 2s are 28. సో డయామీటర్ ఎంత అవుతుంది మనకి? 28 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఇచ్చి డయామీటర్ని కనుక్కోవాలి అన్నప్పుడు D ఈజ్ ఈక్వల్ 2r అనే ఫార్ములాని యూజ్ చేసి మనం డయామీటర్ని కనుక్కోవాలి. యూనిట్స్ ఆర్ కంపల్సరీ. యూనిట్స్కి మనకు ½ మార్క్ ఉంటుంది. సో ఓన్లీ 28 రాయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి యూనిట్స్, మీటర్ అయితే మీటర్, సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ కంపల్సరీ మనం ఆన్సర్లో రాయాలి. సో ఒక డయామీటర్ వాల్యూ ఇచ్చారు, మనం రేడియస్ని కనుక్కోవాలి. ఓకేనా? డయామీటర్ మీన్స్
ఈ లైన్ సెగ్మెంట్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఈ కార్డ్ని మనం డయామీటర్ అంటాము. రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎన్ని పాయింట్ అంది సర్కిల్ ఈజ్ రేడియస్. సో డయామీటర్ రెండు రేడియస్ కలిపితే మనం డయామీటర్ వస్తుంది అంటున్నాము. సో డయామీటర్లో చూడండి ఎగ్జాక్ట్ డయామీటర్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది సర్కిల్ని. సో ఈ డయామీటర్ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనకు 2 రేడియస్లు వస్తాయి. సో సడన్ ఒక హాఫ్ క్లోజ్ చేద్దాం అనుకోండి, రిమైనింగ్ హాఫ్ రేడియస్ అనొచ్చు కదా. ఈ ఫుల్ రేడియస్ని ఒక హాఫ్ క్లోజ్ చేసాం, రిమైనింగ్ హాఫ్ని రేడియస్ అంటాం కదా. అంటే డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాం. డయామీటర్లో హాఫ్ ఈజ్ ఈక్వల్ రేడియస్. సో మనం రేడియస్ ఇచ్చేసి రేడియస్ని కనుక్కోవాలనుకున్నప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో రేడియస్ని కనుక్కోవాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ హాఫ్, డయామీటర్లో హాఫ్, అవునా. డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాం. హాఫ్ అంటే 1/2, సో d/2. డి ఎంత ఇచ్చారు మనకి 20 సెంటీమీటర్స్ బై 2, అంటే 20ని 2తో డివైడ్ చేయాలి. 2 10s are 20. సో ఆన్సర్ అనేది కోషంట్ అవుతుంది. సో రేడియస్ అనేది ఎంత అవుతుంది ఇప్పుడు 10 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోవాలి అంటే ఫార్ములా r = d/2 అని కాకుండా రేడియస్ అంటే ఏంటి, డయామీటర్లో హాఫ్ అంటే 1/2, అంటే డయామీటర్లో హాఫ్ అంటే d/2 అవుతుంది. సో r = d/2 అనే ఫార్ములాని యూజ్ చేసి మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్లో హాఫ్, 10 20లో హాఫ్ అంటే 10 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, 10 10 20. సో రేడియస్ ఎంత అవుతుంది 10 సెంటీమీటర్స్. ఓకే, సో అవి రెండు ఈక్వల్ అవ్వాలి. మనం ఇమాజిన్ చేసింది మనకు ఫార్ములా పరంగా వచ్చింది, ఈక్వల్ అయిందనుకో మనం చేసిన సమ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ 18 ఇచ్చారు, రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్. ఓకే, నెక్స్ట్ డయామీటర్ అంటే ఎంత 18 సెంటీమీటర్స్, 18 డివైడెడ్ బై 2. సో 18ని 2తో డివైడ్ చేసి మనకు 2 9s are 18 వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్స్. 18లో హాఫ్ కూడా 9 కదా. సో మనకి ఇలా డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోవాల్సినప్పుడు r = d/2 ఫార్ములాలో ఈ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసి మనకు రేడియస్ ఎంత వచ్చేసింది 9 సెంటీమీటర్స్. సో సర్కిల్కి రిలేటెడ్గా కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, అవి మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ హ్యాస్ ఓన్లీ వన్. సర్కిల్కి ఒకటే ఉంటుందంట, ఏంటది? సో సర్కిల్కి సంబంధించి మనం ఏమేమి వర్డ్స్ నేర్చుకున్నాం, సెంటర్, రేడియస్, కార్డ్, డయామీటర్, సర్కంఫరెన్స్. సో ఇవన్నిట్లో ఒకటే ఉంటుంది, ఏంటి? రేడియస్ మనము ఎన్నైనా గీయచ్చు, సెంటర్ నుంచి ఎన్ని సర్కిల్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని రేడియస్ వస్తాయి. కార్డ్ కూడా ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని వస్తాయి, 2 డిఫరెంట్ పాయింట్స్. సో ఎన్నైనా గీయచ్చు. నెక్స్ట్ డయామీటర్, సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని డయామీటర్ అంటే అవి కూడా మనం ఎన్నైనా గీయచ్చు. సో ఒకటి ఏంటి ఉండేది, సర్కంఫరెన్స్ ఒకటే ఉంటుంది. ఒక సర్కిల్కి ఒకటే సర్కంఫరెన్స్ ఉంటుంది, సెంటర్ కూడా ఒకటే ఉంటుంది. ఓకేనా, ఏ సర్కిల్కైనా సెంటర్ ఒకటే ఉంటుంది, ప్లస్ సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క చుట్టుకొలత లెంత్ కూడా ఒకటే ఉంటుంది. సో మెయిన్లీ మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, సెంటర్. ఏ సర్కిల్ హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్, CENTR, సెంటర్. సో సర్కిల్కి ఒకటి ఏముంటుంది, హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్. సో సర్కంఫరెన్స్ కూడా ఉంటుంది ఒకటే, మనం ఇక్కడ సెంటర్ రాస్తున్నాం. నెక్స్ట్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ. సో ఇంతకుముందు చెప్పాం చాలా ఉండేటివి ఏంటి, సెంటర్ ఒకటే ఉంటుంది, రేడియస్, కార్డ్, డయామీటర్. సో ఈ 3లో ఏది రాసినా ఒకటే. ఈ సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ రేడియస్, సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ కార్డ్, సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ డయామీటర్స్. ఓకే, సో ఇక్కడ నేను కార్డ్ రాస్తున్నాను, CHORD. ఒకటే బ్లాంక్ ఇచ్చారు, ఎనీ వన్ ఆన్సర్, నేను ఒకటే ఆన్సర్ రాస్తున్నాను. సో చాలా రేడియసెస్ ఉంటాయి, సో మెనీ రేడియస్, సో మెనీ కార్డ్, సో మెనీ డయామీటర్స్. సో నేను ఇక్కడ కార్డ్ రాసేసాను. నెక్స్ట్, ద రేడియస్ ఈజ్ హాఫ్ ద. రేడియస్ అనేది దేంట్లో హాఫ్, ద రేడియస్ ఈజ్ హాఫ్ ద. రేడియస్ దేంట్లో హాఫ్ ఉంటుంది, డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో డయామీటర్, హాఫ్ ద డయామీటర్. ఓకే, రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ పార్ట్ని మనం ఏమంటున్నాం, అందుకే d/2 అనే ఫార్ములా రాస్తున్నాం కదా, డయామీటర్లో హాఫ్ని రేడియస్ అంటాము. సో హాఫ్ ద డయామీటర్. నెక్స్ట్, ద డయామీటర్ గోస్ త్రూ ద డాష్ ఆఫ్ ది సెంటర్. డయామీటర్ గో త్రూ ద డాష్ ఆఫ్ ది సెంటర్, గో త్రూ ద
డాష్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్, అంతేనా? సెంటర్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఓన్లీ, ద డయామీటర్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో డయామీటర్ గోస్ త్రూ ద సెంటర్, CNTRE, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ద్వారా పోయేది ఒక డయామీటర్ మాత్రమే. నెక్స్ట్ రేడియస్ 2 సెంటీమీటర్, దెన్ డయామీటర్. సో ఫార్ములాలో అప్లై చేయకుండా చేద్దాం. రేడియస్ అనే ఇచ్చినప్పుడు డయామీటర్ ఎంత? సో రేడియస్ ఏంటి? డయామీటర్లో హాఫ్, అవునా? సో ఒక రేడియస్ ఇచ్చారు, డయామీటర్ కనుక్కోమన్నారు. సో 2 రేడియస్ కలిస్తే మనకు డయామీటర్ వస్తుంది. రేడియస్ ఏంటంటే డయామీటర్లో హాఫ్ని రేడియస్ అంటాము. మరి డయామీటర్ కావాలంటే 2 రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. అంటే ఒక రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది. సో దీన్ని డబల్ చేయడం అంటే 2 టైమ్స్ లేదా 2 టైమ్స్ యాడ్ చేయడం. 2 + 2 4 లేదా 2 2s are 4. సో డయామీటర్ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్. డబల్ రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్స్, ఎందుకంటే 2 రేడియస్ కలిస్తే డయామీటర్ కాబట్టి. సో డయామీటర్ 30 సెంటీమీటర్, దెన్ రేడియస్. డయామీటర్లో హాఫ్ రేడియస్ ఉంటుంది, అంటే దాంట్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 30లో 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 15 + 15 30 అవుతుంది. సో డయామీటర్ 30 సెంటీమీటర్స్ అయినప్పుడు రేడియస్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 15 సెంటీమీటర్స్. అంటే వితౌట్ మన ఫార్ములా రాయకుండా జస్ట్ ఇమాజిన్ చేస్తాం. రేడియస్ ఇచ్చినప్పుడు డయామీటర్ అంటే దాన్ని డబల్ చేయాలి, డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ చేయాలంటే దాన్ని హాఫ్ చేయాలి. అప్పుడు మనకు రేడియస్ ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్స్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.